హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. వీడు నా ఫ్రెండ్ రవి. ఇద్దరం కలిసి వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. పదండి వెళ్దాం. ఇగో వీడే రవి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్దాం? చిన్న తొంగమా? ఏంటి బైక్? అవునా? సరే 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 పద. సో ఇది వాడి షాపు. షాప్ లో ఏదో మర్చిపోయాడంట, తీస్తున్నాడు. అయిపోయిందా తీయడం? అయిపోయింది. సరే పద. ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుందా? ఆయిల్ సరిపోతుందా? సరిపోతుందా? తక్కువ వచ్చి. అలా అయితే పర్లేదు. చూస్తున్నారు కదా, ఇది ఆ చెరువు నుంచి వాటర్ ఇట్లా ఇలా పడుతుంది అనమాట. ఇలా ఇలా పడుతుంది వాటర్. సూపర్ గా ఉంది. ఎవరు లేరు ఈ రోడ్ లో అయితే, ఎవరు లేరు. చూడండి, ఎవరు లేరు. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఆ వేలో ఒక స్వర్గద్వారానికి వెళ్తున్నట్టే ఉంది. నాకైతే భలే అనిపిస్తుంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది నాకైతే. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చైన్ తీసుకెళ్తున్నారు ఆడించడానికి. ఇది పెద్ద తొంగం. ఇది సో ఫైనల్ గా చిన్న తొంగం అయితే వచ్చాం. ఫైనల్ గా ఊరు లోపలికైతే వచ్చాం. అబ్బా. సో ఇక్కడే అన్నమాట. మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా. ఒక కేరళ స్టైలు, కేరళ సైడ్ వెళ్తే, ఒక నార్త్ ఇండియన్ సైడ్ వెళ్తే ఎట్లా ఉంటుందో అలాంటి ప్లేస్ ఏమో చిన్నతుంగంలో ఉంది. అదైతే మీకు చూపించబోతున్నా. కదండి, చూద్దాం. సో గాయస్, ఫైనల్ గా అయితే మేము ఈ చిన్నతుంగం చెరువుకి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ విశేషాలు ఏంటి అని అంటే, ఇక్కడ పడవ ఉంటుంది. ఆ పడవ మీద వెళ్ళేసి చెరువు లోపలికి వెళ్ళేసి కలువ పువ్వులు అయితే తీస్తాం. ఇక్కడ స్నానం చేయడానికి అయితే ఈరోజు అనుకున్నాము రావడానికి. సో మీకు ప్రెజెంట్ అయితే ఇదైతే చూపించబోతున్నాను. తాళం అయితే తీసేద్దాం. సో మా ఫ్రెండ్ రవి అయితే అక్కడికి వెళ్ళిపోయాడు. దేనికి వెళ్ళాడో చూద్దాం. నేను కూడా వెళ్తాను అక్కడికి. దేనికి? అక్కడికి పడవ కోసమా? వా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి లొకేషన్ అయితే. ఈ పువ్వులు చూడండి. ఇంత పెద్ద చెరువునైతే నేను ఎప్పుడు చూడలేను. లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో ఆ లోపలికి వెళ్ళి ఆ పడవ చేయడం ఏంటి, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలా? ఆ గట్టుకి వెళ్ళాలా? అవతలికి వెళ్ళాలి. గట్టుకెళ్తే పడవ ఎక్కడ ఉంది? అల్లది కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది అల్ల దగ్గర. ఏది? పాక దగ్గర. అది. సో అక్కడికి వెళ్ళాలా? అయితే నడిచి వెళ్దామా బైక్? బైక్ మీద వెళ్దాం. బైక్ మీద వెళ్దామా? సరే పద. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ గట్టు మీద మేము ఉన్నాం. సో ఆ గట్టు మీదకి వెళ్ళేసి పడవ అయితే తీసుకోవాలి. మరి ఆ పడవని అక్కడి నుంచి తీసుకొచ్చేసి చెరువు లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. వెళ్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం కదా. సో ఇలా రిటర్న్ తిరిగి అలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వేరే దారి లేదు. దగ్గరగా 1 కిలోమీటర్ జర్నీ అయితే మనం చేయాలి. మరి తప్పదు కదా. ఒక కొత్త అనుభవం కావాలంటే కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సో పదండి వెళ్దాం. సో అవతల వరకు నడవడం అవ్వదు కాబట్టి బైక్ అయితే టీవీఎస్ మీద వెళ్ళిపోదాం అని అంటున్నారు కదా. ఈ ఒడ్డుకి అయితే తీసుకొని రావాలి పడవనైతే. మెడకాయ దగ్గర ఈకలైతే లేవు.
జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా వెళ్ళు. చూడు చూడు, మెల్లిగా. మెల్లిగా. వచ్చేస్తాను, మెల్లిగా. సో రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అయితే మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. మరి ఇది మాకు తెలియదు కదా, కొత్త కదా. సో అతనైతే హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇదైతే చాలా జాగ్రత్తగా దిగాలి. వామ్మో, చాలా జాగ్రత్తగా అయితే దిగాలి. ఇదంతా ముల్లే. వామ్మో, ఆ, జారిపోయామనుకో ఇక అయిపోతుంది. ఓహో షట్. ఈ పువ్వులు ఏంటో కొత్తగా ఉన్నాయి. ఇది పువ్వులా ఏంటా అది? దీని పేరు ఏంటని తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఇదంతా అంతే, ఇదంతా పూల తోటలానే ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ పువ్వులతోని. సో ఇదే పువ్వు. ఇది పువ్వు మొగ్గ తెలియదు నాకు, అంతగా బాటనీ మీద నాలెడ్జ్ లేదు. మీరే చూడండి. వామ్మో, ఇదేదో అడవి లోపలికి వెళ్ళినట్టే ఉంది ఈ దారి అయితే. చాలా కష్టంగానే ఉంది. కొబ్బరి చెట్టు, వా, చెరువు మధ్యలో కొబ్బరి చెట్టు సూపర్ గా ఉంది. చూడండి, ఇదంతా ఇదంతా పువ్వుల తోట, పువ్వుల తోట ఇదంతా. వామ్మో, ఏమైనా పాము ఉంటావా, చాలా డేంజర్ కదా. సో ఇది చెరువు, ఈ చెరువు కానుకొని ఇక్కడ ఉంది. సో ఇది దాటిన తర్వాత పడవ అనేది ఉంటది. ఒకసారి చూద్దాం. వా, ఇదో పువ్వు. దీని పేరు కూడా తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలీదు. చూడండి లొకేషన్, సూపర్ గా ఉంది లొకేషన్ అయితే. సో ఇది గట్టు, ఈ పొలాల్లో అయితే దిగాలి. దిగుదాం. అమ్మో, నేనైతే పడిపోయేటట్టే ఉన్నాను. ఒకసారి చూద్దాం, దిగుదాం. చాలా టఫ్ గా ఉంది. ఓ షట్, షట్. ఇదైతే నాకైతే పట్టేసింది ఇది. ఫైనల్ గా అయితే వచ్చేసాం. సో అక్కడి నుంచి వచ్చామన్నమాట ఇలాగా. సో వాళ్ళు వెళ్తున్నారు, చూపిస్తాను. అక్కడికైతే వెళ్ళాలి, వాళ్ళు వెళ్తున్నారు కదా. సో అక్కడికి వెళ్ళాలి. నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది. సో ఇట్లా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో పదండి వెళ్దాం. ఇప్పుడైతే ఈ గట్టు అయితే ఎక్కాలి. ఓ షట్, ఓ గట్టు అయితే ఎక్కేసాం. వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, పదండి. సరే. సో ఇది పడవ. ఈ పడవ నుంచి అయితే పడవ బయట తీయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో రవి అయితే వెళ్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. చూడు మునిగిపోగలవు, చూడు జాగ్రత్త. నెమ్మదిగా వెళ్ళు, నెమ్మదిగా, జాగ్రత్త. ఓహో, రూపీస్ గడిచిపోయింది అనుకో, ఇబ్బంది కదా. సో కుర్రోడు అయితే వెళ్తున్నాడు నన్ను. వావ్ సూపర్, అలా వెళ్ళు. వా, సో ఆ పడవ అయితే కట్టేసింది. ఈ పడవ అయితే కట్టేసింది, ఈ చివరి కట్టేసిందంట. సో మరి రవిగాడు అయితే అక్కడికి వెళ్ళేసి ఆ పడవ అయితే తీస్తాడు. సో వాడైతే తాడైతే తీస్తున్నాడు. ఆ తాడు తీసిన తర్వాత ఈ పడవ అయితే బయటికి తీస్తారు. సో ఇట్లా వెళ్ళాలి, ఆ పడవను తీసుకొని ఇట్లా చెరువు లోపలికైతే వెళ్ళాలి. నాకైతే ఇవైతే అనిపిస్తుంది, చూడండి. దీన్ని ఏమంటారు, పూతికలు అంటారేమో నాకు తెలిసి. నాకు కూడా అంత ఎగ్జాక్ట్ గా తెలియదు.
ఇతనే హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చారు. సో ఈ చిన్న తుంగంలో ఉండే వాళ్ళు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటది. విలేజ్ సైడ్ ఎక్కడైనా అంతేని. సో రవి అయితే లాగుతున్నాడు. లాగు లాగు, ఇడితే 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 తీసుకోండి రా. పోసుకుంటారు కదా, పోసుకుని పర్లేదు పర్లేదు, ప్యాంట్ ఉన్నా పర్లేదు. లాగు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సో ఇతనైతే వెళ్తున్నారు. రవి గారు ఒక్కడ లాగలేకపోతున్నాడు. సో జాగ్రత్త. అబ్బా లాగేసావు రోయ్, సూపర్ రా నువ్వు. చేపట్టు చేపట్టు, చేపట్టు చేపట్టు. నెమ్మదిగా 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 నెమ్మదిగా. నెమ్మదిగా నెమ్మదిగా. పాప మా వల్ల ఇతనైతే తడిసిపోయాడు బాగా. సారీ, ఏమనుకోవద్దు. సో పడవ అయితే దగ్గరికి వచ్చేసింది. వావ్, ఇంకో కర్ర. నేనైతే వెళ్తున్నాను. చూడు 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 చూడు, వెళ్ళిపోతుంది. ఫైనల్ గా అయితే నేనైతే పడవ లోపలికైతే వచ్చాను. సో మాకైతే రవి గారు లాగుతున్నాడు. వా, ఓ కూర్చుంటే బెస్ట్, ఎందుకు వేస్ట్. కూర్చుంటే నువ్వెక్కు నువ్వెక్కు నువ్వెక్కు, తొందరగా ఎక్కేసాయి ఎక్కేసాయి. ఇదా 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 చెయ్యి, హ్యాండిల్. అలా వద్దా? ఓ ఓ పడిపోదు పడిపోదు. వావ్, సూపర్. ఇదా ఇదా, ఇదా. ఓకే ఓకే. వా, సూపర్. సో ఇదే తెడ్ అన్నమాట. ప్రెసెంట్ అయితే ఆ తెడ్లేమో వేరే దగ్గర ఉంచేసారంట. సో ఇదే దీంతోనైతే మేము అడ్జస్ట్ చేయాలి. ఈ పడవ అయితే ఊగుతుంది. సో వీళ్ళైతే కష్టపడుతున్నారు లోపలికి వెళ్ళడానికి. చూడు ఇటు 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 కొట్టు, ఇటు 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 వెళ్ళిపోతుందా, చూడు ఇటు వెళ్ళిపోతుందా. అలా బ్యాలెన్స్ చేయండి. వా, సూపర్. అయితే వెళ్తుంది వెళ్తుంది. పడవ అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ కలువ పూలు ఉన్నాయి, ఏమున్నాయండి కొంచెం చూద్దాం. సో ఈ చిన్న కర్రలో అయితే పడవ అయితే వెళ్ళట్లేదు. అక్కడ తెడ్డు టైప్ ఏదో ఉందంట. సో అది తేవడానికి వెళ్తున్నారు. దిగిపోయాడు. సో పడవ అయితే కదలట్లేదు చిన్న చిన్న కర్రలతోని. సో ఆ మట్ట తేవడానికి అయితే రవిగడ అయితే వెళ్ళాడు. మరి లేట్ అవుతుందేమో. మాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం కదా, ఎవరికి రాదు. ఈ కుర్రోడికైతే అంత తెలియదంట. సో నాకు తెలీదు బ్రదర్, ఏదో హెల్ప్ చేయడానికి వచ్చాను, మీరు ఉన్నారు అనేసి అంటున్నాడు. సో ఆ అబ్బాయి కూడా తెలియదంట. సో చూద్దాం, ఇక్కడ ఎంత టైం పడుతుందో మనకు కూడా తెలియదు. రవిగాడు అయితే ఫైనల్ గా వచ్చాడు. ఫైనల్ గా రవిగాడు అయితే వచ్చాడు అక్కడ నుంచి. ఇంకా ఇక్కడే ఉన్నా, ఇంకెళ్ళలేదు. ఫుల్ గా తడిసిపోయాడు రవి, ఫుల్ తడిసిపోయావరా. సో సో ఫైనల్ గా అయితే పడవ అనేది ముందుకు అయితే కదులుతుంది. పాపం చాలా కష్టపడుతున్నారు. ఏం ఏటయింది, ఏమి అవ్వట్లేదా? సో ఫైనల్ గా అయితే అక్కడి నుంచి లీవ్ అయిపోయాం, వెళ్తున్నాం. మరి రవిగాడు అయితే చాలా కష్టపడుతుండ. వెళ్ళట్లేదా? సో పడవ అయితే అక్కడ అయిపోయింది చూడండి.
సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. మరి రవిగాడు అయితే కింద దిగాడు, లాగుతున్నాడు. సో వాళ్ళైతే కష్టపడుతున్నారు, నేను నిల్చున్నాను. మరి రవిగాడు అయితే కింద దిగిపోయాడు. ఇక్కడ తెడ్డులు లేకపోవడం, జస్ట్ కర్రలతోనే అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు ఇక్కడ. చూడండి, తోయ్ తోయ్. సో కలువ పువ్వులు ఆకులు ఇవి. వావ్, వాట్ ఏ సూపర్ సూపర్ లొకేషన్ అయితే ఉంది. వీలైతే కష్టపడుతుంది. నువ్వు ఎక్కేసాయి, నువ్వు ఎక్కేసాయి, నేను పడిపోతాను కదా. చూడు అక్కడ కార్నర్ లో ఎక్కువ, ఎక్కువ ఎక్కువ. ఓహో ఎక్కువ. వా, ఇది కలువ పువ్వులు. ఫైనల్ గా లోపలికైతే వచ్చేసాం. చూడండి కలువ పువ్వులు. ఈ పువ్వుల సీజన్ కాదేమో, ఒక పువ్వు కూడా లేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. మీకైతే వ్యూ చూపిస్తాను. ఎస్ఎంఎస్. వా, నాకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది లైఫ్ లో. పాపం అతనైతే అప్పటి నుంచి కొడతానే ఉన్నారు. చూడండి, మొత్తానికైతే సాధించాం. ఇగో ఈ పువ్వుల దగ్గరికి వచ్చాం. ఈ పువ్వులు అంటే ఏంటి అనేది కామెంట్ చేయండి. వా, చూడండి. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే నాకైతే బాగా నచ్చింది. కొట్టవు కొట్టవు కొట్టవు. ఒక పువ్వు అయితే కనిపించింది. వెయిట్ 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 వెయిట్. వా, ఇంకా మొగ్గేది, ఇంకా కంప్లీట్ పువ్వు అయితే అవ్వలేదు. నాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చూడండి, చూపిస్తాను. వావ్, నీటి మధ్యలో పడవ ప్రయాణం. మరి అవి అయితే ఫుల్ తడిసిపోయాడు. తడిసిపోయి అయితే ఆ కర్రతో నవ్వదురా, నేను తెడ్డుంటేనే అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా పువ్వులు. అయిందా? వా, అయిందా? ఓ బ్రదర్, అయిందా? వావ్, థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు వ్యూవర్స్ అందరికి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, లైక్ కామెంట్ షేర్ చేయమని చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వమని చెప్పు బ్రో. ఇన్స్టాగ్రామ్ లో ఓకే ఓకే ఓకే. సో అక్కడ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చేసాం. చుట్టూ వాటర్, మధ్యలో అయితే నేను. వా, ఇవన్నీ నేను సినిమాలో చూడటమే తప్ప రియల్ గా అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు. సూపర్ ఎక్స్పీరియన్స్. సడన్ గా ఈ పడవ అయితే తిరగబడితే మాత్రం కంప్లీట్ గా నా కెమెరా తర్వాత మైక్ అవన్నీ నీటిలో మూలిపోతుంది. మరేం పని చేయదు, మళ్ళీ కొత్తవి కొనుక్కోవడమే. సో చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి ఇవన్నీ. సో ఇప్పుడైతే దూకపోతున్నాను. నాకది చలి చలిగా ఉంది, ఏం చేయాలో తెలియలేదు. పడవ కాల్పించుకురా, చాలా లోతుకుంది. సూపర్ ఉంది. సూపర్ సూపర్ గా ఉంది. సో మళ్ళీ ఇంకోసారి అయితే నేను దూకపోతున్నాను. కమాన్.
వెనక్కి ఇంకెనక్కి ఓకేనా? స్పెట్స్ ఎదురా తీలేదు స్పెట్స్ ఎత్తుకురా స్పెట్స్ తీలేదు అందుకు దొరికిందా సో నా స్పెట్స్ అయితే పడిపోయింది, వెతుకుతున్నాను. ఎక్కడ పడిపోయిందో తెలీదు, అయిపోయింది. చాలా లోతుగా ఉంది, నా స్పెట్స్ అయితే పోయింది, చాలా లోతుగా ఉంది. నేను మరి ఎదలేను, వచ్చేస్తున్నాను పైకి. ఓకే ఎంత మంది టికెట్ వచ్చారా సో ఫైనల్ గా అయిపోయింది, నా స్పెట్స్ అయితే పోయింది. ఇద్దరు వెళ్ళిపోతున్నారు, నా స్పెట్స్ అయితే పోయింది. ఫైనల్ గా ఆ నీటిలో మునిగిపోయింది. నేను జంప్ చేసేటప్పుడు అక్కడ ఆ వాటర్ లో పడిపోయింది. నేను వెతికాను, ఇంకా దొరకలేదు. సో మరి చేసేది లేదనేసి రిటర్న్ అయిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళి అయితే కొత్త స్పెట్స్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. అది నా ఫేవరెట్ స్పెట్స్. సో బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇక్కడైతే చలి చలిగా ఉంది. మీకు తెలుసు కదా, నాకు వాటర్ అంటే పడదు. నాకైతే విపరీతమైన చలి వస్తుంది. చూడండి, కంప్లీట్ గా తడిసిపోయాం. A few moments later. విపరీతమైన చలి అయితే ఉంది. ఇక్కడ గడ్డి కుప్ప ఉంది, ఇక్కడ ఎవరు పాకేసినట్టున్నారు. రవిగడైతే డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు లోపల. సో గైస్, ఇది బ్లాగ్. సో ఈ రోజు అయితే ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేశాను కదా, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ అనేది తాగుతాను. సో ప్రెసెంట్ అయితే బాగా ఆకలేస్తుంది, టైం 3 అవుతుంది. సో అందుకోసమని షాప్కి వెళ్ళేసి ఏదైనా తీసుకురావడానికి పంపించాను. ఈ చిన్న ఎంట్రన్స్ లో ఉంటుంది షాప్. టేస్ట్ అయితే సూపర్. A few moments later. హలో ఎవ్రీవన్, ఈ రోజు మంచి కంటెంట్ తీద్దాం అనేసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం. సో అక్కడ 50% మంచి జరిగింది, 50% బ్యాడ్ జరిగింది. సో 50% బ్యాడ్ ఏంటి అని అంటే, నా స్పెట్స్ అనేది పోగొట్టుకున్నాను. సో ఇంకో 50% గుడ్ అని ఏమైందంటే, ఒక మంచి కంటెంట్ అయితే వచ్చింది. సో నాకైతే ఈ రోజు హ్యాపీగా జరిగింది. ప్రతి డైలీ లైఫ్ లోని గుడ్ అండ్ బ్యాడ్ జరుగుతూనే ఉంటది. సో నెవర్
మనం పట్టించుకోవద్దు. సో ఎప్పుడు మీ ముందు మంచి కంటెంట్ తో రావాలని ఒక మంచి ఆశ అయితే ఉంటుంది. సో ఇప్పుడు టైం అయితే మాత్రం 10:30 అవుతుంది. సో నేనైతే ఎడిటింగ్ చేస్తున్నాను ఈ రోజు వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తే ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో మీరైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏమైనా కంటెంట్ కొత్తగా తీయాలా లేదా అనేది మీరు చెప్పండి, నేను చేస్తాను. సో ఇప్పుడు దాకా మీరు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.